నివాళులు అర్పించడమే కాదు, ఈ దేశం విముక్తి కోసం, ఈ దేశంలో కార్మిక రాజ్యం కోసం పనిచేసేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం పయనించినప్పుడే ఆయనకు నిజమైన నివాళులుగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జాతీయ నాయకులైనటువంటి శ్రీ మంత్రి రాజశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పడంతో చాలా ఆనందపడ్డాం. కానీ భగవంతుడు కొద్దిమందిని ముందుగానే, మంచి వాళ్ళని ముందుగానే పట్టుకుపోతారన్నట్టు ఆ విధంగా ఆయన మన నుంచి పట్టుకుపోయినా ఆయన చూపిన బాటలో ఆయన ఆశయాలు ఏదైతే ఉందో వాటి కోసం మనందరం కూడా పునరంకితం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఒక గొప్ప పార్లమెంటేరియను, ఒక మంచి మానవతావాది. అన్నింటికంటే ఆయన 2 సార్లు పార్లమెంటేరియన్గా సీతారాం యేచూరి గారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల, కార్మిక సమస్యల పట్ల, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పరిరక్షించబడాలని చెప్పి విషయంలో ఆయన పాల్గొనడం, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదని చెప్పి అనేక సందర్భాలు ఉన్నప్పుడు కూడా మరి ఆయన మన అందరినీ కూడా ఆదరించి ఆయన వచ్చి సంఘీభావం తెలియజేయడం కాకుండా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేసిన మన వాళ్ళు కూడా శిల్ప మిత్రులు చాలామంది ఆయన రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక సిగరెట్ కాల్చుతూ ఒక అందరినీ కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యల పట్ల ఎప్పుడు కూడా మాట్లాడుతుండేవాడు. ఆ విధమైనటువంటి ఒక అందరిన ఎటువంటి కులమతాలకు కాకుండా అతీతంగా అందరూ ఒకే భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా ఒకటిగా ఉండాలని, ప్రధానంగా మన ఆంధ్ర తెలుగు బిడ్డ అయినా సరే అక్కడ బెంగాల్లో 2 సార్లు రాజ్యసభకు వెళ్ళడం, నిజంగా సిపిఎం లాంటి ఒక పెద్ద పార్టీకి 2 సార్లు ప్రధాన కార్యదర్శి కావడం, పార్లమెంట్కి ఎన్నికవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన మరణం ఎంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తూ వారికి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ఐఎన్టీసీ తెలియజేస్తూ సీటు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా ఆయన స్మృతి కోసం మా తాలూకా కార్యక్రమాలు చేపట్టడం తప్పనిసరిగా ఐఎన్టీ సహకారం అందిస్తుంది తెలియజేస్తూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీతారాం యేచూరి గారి మరణం మన సంఘటిత అసంఘటిత వర్గాలందరూ కూడా తీరం లోటు. అది ఆయన్నే మన ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 3 సార్లు కలవడం జరిగింది. ఉక్కోసులో కూడా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడడం జరిగింది. ఆ రోజే ఆయన చెప్పడం ఏంటంటే స్టీల్ ఎడ్యుకేషన్ వచ్చి సేల్ మెజర్ మీద ఆయనకి ఇస్తే ఇది కరెక్టే, దీంట్లో మనం ఫాలో అవుదాం, ఇబ్బంది లేదు, అలాగే చేయాలని కూడా ఆయన చెప్పడం, ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం మన స్టీల్ ప్లాంట్ గురించి చాలా లోటు. అయినా 77లో నిర్మించి ఒక ఫోటో తిరుగుతుంది వాట్సాప్లో. 77లో ఇందిరాగాంధీ అంటేనే అందరికీ అర్రం తెర్ర. ఆ టైంలో 77లో ఇందిరాగాంధీని నిలబెట్టి నువ్వు రాజీనామా చేయమని ఆయన ఇంటికెళ్ళి విద్యార్థి సంఘాలన్నీ కూడా విద్యార్థి నాయకుడిగా ఇంటికెళ్ళి ఇందిరాగాంధీ ఇంటికెళ్ళి బయటికి పిలిచి ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయాలా, ఓడిపోయాడు కాబట్టి అని చెప్పినప్పుడు అంత ధైర్యం ఉన్న వ్యక్తి నిజంగా అది మనకు తెలియవాడు అవ్వడం, సిపిఎంలో ఉండడం చాలా మనకి గర్వకారణం. అది అటువంటి వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పించిన అవసరం అయితే ఉంది. చెప్పినట్టు 2 రోజుల క్రితం వరకు కూడా ఆయన హెల్త్ బాగుంది, మళ్ళీ బయటకు వస్తాగా నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో ఆయన మృతి చెందిన తర్వాత చెప్పిన తర్వాత మనకి సంఘటితం కానీ అసంఘటితం కానీ పెద్ద తీరం లోటు ఆయన మరణం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకోవాలి. యేచూరి గారు పెద్దలు, నా ముందు మాట్లాడిన పెద్దలు, ఆదరైన వాళ్ళందరూ కూడా మరి ఆయన చనిపోవడం అనేది మనందరం ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేసాం. మరి సారు మన పోరాటానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేవ్ వైజాగ్ స్టీల్ అనే నినాదంతో రకరకాల యాంగిల్స్లో ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్లో, రాజ్యసభలో మన వాడిని నిలిపించిన ఆయన చనిపోవడం అనేది మనకు చాలా నష్టం. స్టీల్ ప్లాంట్కి ప్రధానంగా చాలా నష్టం. మరి ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన ఆత్మ ఈ పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు మనతోనే ఉండి నడిపిస్తుందని ఆశిస్తూ ఆయన కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. మరి సీతారాం యేచూరి గారు నిన్న చనిపోవడం వల్ల మరి పార్టీకి, సిపిఎం పార్టీకి, మన భారతదేశానికి కూడా తీరని నష్టం. ఆయన పెద్ద మేధావి, రాజకీయవేత్త, మరి స్టూడెంట్ ఫెడరేషన్లో కూడా నాయకుడిగా ఉండేవాడు. మరి కేఎస్ఎన్ గారు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారి గేటు కూడా మనం టచ్ చేయని పరిస్థితుల్లో మరి ఆయన స్టూడెంట్ ఫెడరేషన్లో లీడర్గా ఉండేటప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి రాజీనామా చేయమనడం ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా మనం చెప్పుకోవాలి. మరి ఉత్తమ పార్లమెంటేరియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన చనిపోవడం ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మహనీయుల్ని స్మరించుకోవడానికి వారు సిఐటి వారు పిలిచిన బిఎంఎస్గా మేము వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తూ
2021 సంవత్సరంలో మనం ఆగస్టు 2-3 తారీఖుల్లో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు వారు 3వ తారీఖు ఆంధ్ర భవన్కి రావడం జరిగింది. వారిని ప్రత్యక్షంగా అప్పుడే చూడటం, వారి మాటలు వినటం మేము జరిగింది. ఇలాంటి మహనీయులు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు, నీతి నియమాలు ఉండటం వల్లే వాళ్ళు ఇంత గొప్పవాళ్ళుగా మనగలిగారు. ఈవేళ ఉన్న నాయకత్వం కూడా వారికి ఘననివాళులు అర్పించడం అంటే వారి బాటలోన నడిచి నిజమైన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే కార్మిక లోకానికి ఉపయోగపడుతుందని వారికి ఘననివాళులు అర్పిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ, అలాగే కార్మిక సోదరులందరికీ సీతారాం యేచూరి గారు మృతి చెందడం అనేది నిజంగా బాధాకరం. లాస్ట్ 10 days బ్యాక్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడే ఆయన ఎయిమ్స్లో వెంటిలేటర్ మీద పెట్టారని చెప్పేసి అక్కడ న్యూస్ చదివి ఎయిమ్స్ వరకు కూడా వెళ్ళటం జరిగింది. కాకపోతే లోపలికి ఎలవ్ లేవనేటప్పటికీ అక్కడ తెలిసిన డాక్టర్కి చెప్పి ఒక బుకే పంపించమని చెప్పేసి బయటకు వచ్చేసాం. అయితే ఇక్కడ ఇందాక కేసు అని చెప్పినట్లు ఇంచుమించు 4-5 నెలల క్రిందట ఆయన విశాఖపట్నం ఇక్కడ మహాసభలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి కలిసాం. ప్రతి జాతీయ స్థాయిలో ఏ కార్మిక నాయకులు వచ్చినా కూడా స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్గా కలిసి మనకి కావాల్సిన దాని మీద మా వాదనను చెప్పడం, వాళ్ళకి వినిపించడం అనేది మేము చేస్తున్న పనిలో భాగంగానే సీతారాం యేచూరి గారిని కలిసాం. ఆ రోజు కలిసినప్పుడు ఇంచుమించు అరగంట పాటు ఆయనతో చర్చించాం. యాక్చువల్గా ఇక్కడ ప్రధాన జరిగింది, ఆయన వెంటనే పక్కనున్న వాళ్ళకు కూడా ఈ పోస్టులు మొత్తం కూడా ప్లాంట్ అంతా కాదు దేశం అంతా వెళ్ళాలి, ఇది వాస్తవం. స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న 10-12 రంగాలు కూడా స్టీల్ మీద ఆధారపడినప్పుడు స్టీల్ని ఎలా నాన్ స్ట్రాటజిక్లో పెట్టారని ఆయన క్వశ్చన్ చేశాం. మీరు జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరపాలి. ఇవాళ రోజున సెయిల్ మెజరీకి ఉన్న ప్రధాన అడ్డంకి ఈ పాలసీ. గత 3 రోజులుగా ఢిల్లీలో ఎలా స్టీల్ ప్లాంట్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కొంతవరకు చిత్తశుద్ధితోనే కుమారస్వామి గారు ట్రై చేస్తున్నారు. ప్రధాన అడ్డంకిగా ఈ పాలసీ ఉండటం వల్ల వాళ్ళు టెక్నికల్గా తీసుకెళ్ళడానికి ఒప్పుకోవట్ల స్టీల్ సెక్రటరీ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఈ పాలసీని మార్చాలనే దాని మీద ఆయన పూర్తి మద్దతు అంత ఉండదు, మీరే ఎలా అయినా సరే మా వాణి వినిపించాలని ఆయన చెప్పినప్పుడు మెటీరియల్ అంతా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వాల ధోరణిలో మనం ఇంతకు ముందులాగా ప్రజలందరూ కలిపి అడిగితే ఒకటి చేసేవాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం ఒక వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు అన్నట్లు సీతారాం యేచూరి గారి ఆశయ సిద్ధాంతాలు సాధించాలి అంటే మనం గట్టిగా పోరాడితే కాదు, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పాలసీని ఎట్లా మార్చాలనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ పాలసీని కనుక మార్చగలిగితే వాళ్ళు భద్రావతిలో చిన్నది మన ప్లాంట్లో 5వ వంతు కూడా ఉండదు. అలాంటి భద్రావతికి 15,000 కోట్లు ఆయన ప్రకటించగలిగారు. 15,000 కోట్లు కాకపోయినా 10,000 కోట్లు కాదు, అక్కడ కావాల్సింది 20,000 3,000 కోట్లే. కానీ ఆయన పెద్ద స్థాయిలో కర్ణాటక చెందిన ఆయన కాబట్టి ఆ కర్మాగారాన్ని పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన 15,000 కోట్లు ఎట్లా ఇవ్వగలిగారు? అది సేల్లో పార్ట్ కాబట్టి ఇవ్వగలిగారు. అదే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి మనకి 10,000 కోట్లు అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా పెద్ద ప్లాంట్ కూడా 10,000 కోట్లు అడగలేని పరిస్థితుల్లో స్టీల్ మినిస్టర్ ఉందంటే కారణం కేవలం ఈ పాలసీ. కాబట్టి ఈ పాలసీని మార్చే విధంగా అందరూ యూనియన్ నాయకులు ఇప్పటికే ఒక లైన్ తీసుకున్నారు. కాబట్టి దాని మీద బలంగా పనిచేసిన అవసరం ఉంది. ఈ విధంగా చేసి మనం సాధించుకున్న రోజున నిజంగా సీతారాం యేచూరి గారి ఆశయాలను మనం సాధించినట్లే. ఈ సందర్భంగా ఆయనకి మా ఉక్కు అధికారుల సంఘం తరఫునే కాదు, నా పర్సనల్ ఫండ్ తరఫున కూడా, ఎందుకంటే నేను 10th క్లాస్ నుంచి నేను మార్క్సిస్ట్ భావాలను నేను చదువుకున్నాను. పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో పనిచేసిన వాడిని స్కూలింగ్లో. అప్పటి నుంచి సీతారాం యేచూరి గారిని నేను ఫాలో అవుతూనే వచ్చాను. కాబట్టి తీర్చేదానికి ఎవరికి అవ్వదు. కానీ మన మట్టుకు మనం చేయగలిగింది ఆయన చెప్పిన సిద్ధాంతం బాటలో వెళితే ఖచ్చితంగా ఆయనకి నివాళి అర్పించినట్లే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐటి వారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలకి అలాగే మన కార్మిక వర్గానికి తీవ్ర లోపం అని చెప్పి చెప్పదప్పదు. నేను మొట్టమొదట సీతారాం యేచూరి గారిని 91లో విశాఖపట్నంలో జ్యోతి బస్, సుర్జిత్ సింగ్ వీళ్ళందరితో పాటు ఆయన వైజాగ్ వచ్చినప్పుడు చూసి, ఆయన కాకినాడ భాష తెలుగులో మాట్లాడాడు. తెలుగులో కంటే ఇంగ్లీషు హిందీలోనే ఎక్కువగా మాట్లాడతాడు. తెలుగు ముద్దుగా మాట్లాడతాడు. ఆయన తెలుగు మాట్లాడితే మనకు వినాలనిపిస్తుంటుంది. ఆ భాష అనేది ఎంతో మనలాగా మాట్లాడు, ఆయన వెరైటీగా నేర్చుకున్నాడు. ఆయన మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకి మాధవరావు గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళ మేనమామ గారే చీఫ్ సెక్రటరీ గారు. వీళ్ళు మోహన్ కాంత్ గారి మేనల్లా మన సీతారాం యేచూరి. వీళ్ళ నాన్నగారు కూడా మద్రాసులో జడ్జిగా చేశారు. ఈయన చదువంతా కూడా బయట రాష్ట్రాలను ఎక్కువ జరిగింది. ప్రాథమిక విద్య మాత్రం కాకినాడ, హైదరాబాద్లో జరిగినప్పుడు. ఏదేమైనప్పుడు కూడా సీతారాం యేచూరి అగ్రవర్ణాల్లో పుట్టినప్పుడు కూడా
తాడిత పీడిత వెనుకబడిన ప్రజల కోసం ఆయన నిరంతర 72 సంవత్సరాల జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు. ఆయన్ని స్టూడెంట్ విద్యార్థి నుండి కూడా ఉత్తరపల్లి సుందరయ్య గారు, మాకినాడు బసవప్పన్నయ్య గారు కూడా ఈయన గుర్తించి ఈయన భవిష్యత్తులో ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలని ఈయనకంటూ ఒక గైడెన్స్ ఇస్తూ ఈయన తయారు చేసుకుంటూ భవిష్యత్తు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరన ఒక వారధిగా నిలపాలని చెప్పి ఈయన ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి మహానుభావుడు. ఆయన అన్ని పార్టీలతో కూడా స్థాయిలో కూడా ఆయన అన్ని పార్టీల డెలిగేషన్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సెంటర్లు అన్నిటికి వెళ్ళిన డెలిగేషన్లో కంపల్సరీగా సీతారాం యెచూరి అనేవాడు ఒక వ్యక్తి అనేవాడు ఉండేవాడు. కాబట్టి అటువంటి మహా వ్యక్తి, కాబట్టి అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా నివారించడం అనేది మన అదృష్టం. ఏదేమైనప్పుడు కూడా ఆయన ఏదైతే బాటలు నడిచాడో ఆ బాటల్లో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ నాకు మరి ఇప్పటికే అందరూ చాలా పెద్దవాళ్ళు మరి ఆయనతో అనుభవం ఈ స్టీల్ ప్లాంట్ పోరాటంలో ఆయన చాలా భాగస్వామ్యం అన్నీ కూడా మనం చూసాం. కానీ నిన్న మనందరం టీవీలో చూసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షక వర్గాలన్నీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన తాలూకా కార్మిక వర్గం తరపున ప్రజల తరపున కానీ పోరాడే విధానం మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఒక నాయకత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కార్మిక వర్గాన్ని కానీ స్థానిక వర్గాన్ని కానీ మనం పనిచేస్తాం అనేది మనం ముఖ్యం. ఎందుకంటే ఆయన జనరల్ కామ్రేడ్ అంటేనే కొంత విప్లవ భావాలన్నీ ఉంటాయి. అట్లా ఆయన మన కార్యకర్త నుంచి ఈరోజు ఆయన పేపర్లో కూడా రాశారు, ఆయన అంతా అన్ని రాశారు. జనరల్గా సిపిఎం పార్టీ పెద్ద పార్టీ కదని అంటాం, కానీ ఏ పార్టీలో ఉన్నామని కాదు మనం ముఖ్యం. ఆ పార్టీలో మనం చేసినటువంటి పనితీరునే ప్రశంసలు అవుతాయి. ఉదాహరణకి ఈరోజు ఆయన నేను చూసాను, చిన్నతనం నుంచి ఏ కాలేజీలో చదివాడు, ఏ స్కూల్లో చదివాడు, ఏ రకమైన పోరాటంలో పాల్గొన్నాడు, ఎంతమందిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ఏ సమస్యల నుంచి కొన్ని కర్షక వర్గాలకు చేసేది మనం చూసాం. అంతేకాదు ఆయన పుట్టినప్పుడు పార్టీలో చేరిన దగ్గర నుంచి తనుచాల నుంచి వరకు ఒకే పార్టీలో కూడా ఈ రోజుల్లో చాలా గర్వకారం. ఎందుకంటే మనం చూస్తాం తెల్లారికి అటువంటి మహానుభావులు మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే కాకుండా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి సిఐటి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలకు రావడం జరిగింది. మన స్టీల్ ప్లాంట్ కూడా అతను ఇందాక మన కేఎండి ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఆయన భావజాలం అంతా కూడా మేము కూడా సిఐటితో సన్నిహితంగా ఉండడం వల్ల 2-3 సార్లు ఆయన స్పీచ్ కానీ ఆయన్ని కలవడం కానీ కూడా జరిగింది. ఏదేమైనా ఇటువంటి వ్యక్తులు కోల్పుంటే మనం అనుకుంటాం ఆయన మనం జన్మించినప్పుడే మనం ఎప్పుడు చనిపోవడం అనుకుని ఉండదు. కానీ ఇటువంటి క్రైసిస్ అండ్ పరిస్థితులు అటువంటి వ్యక్తులు మనకు అండగా ఉంటే ఇంకా బాగుండేది. ఏదైనా ఆయన ఆశయాల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రతి కార్మికుడు సిఐటి సంస్థ కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యూనియన్స్ కాదు, ఆయన ఆశయాల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రైవేట్గా అంశించి మనం దాటుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం సోదరులు. సంతాప సభకు అధ్యక్షులు వచ్చినటువంటి దాస్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కూడా హెచ్ఎంఎస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, మరి సీతారాం యెచూరి గారు మరి కింద స్థాయి నుండి కూడా ఒక తెలుగు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి తెలుగువారి విషయాల్లో మరి యెచూరి సీతారాం గారు ఒకరు. మరి ఆయనతో పోల్చుకుంటే ఈ భారతదేశంలోనే తెలుగువారికి భారతదేశంలో ఉన్నతమైనటువంటి జాతీయ స్థాయిలో పాలిట్ బ్యూరో కానీ, జాతీయ అధ్యక్షులు కానీ, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ పదవులు అనిపించినటువంటి స్వర్గీయ మరి భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు కానీ, అలాగే మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, అలాగే మరి బీజేపీకి సంబంధించినటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ, మరి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలకు సంబంధించినటువంటి సీతారాం యెచూరి కానీ జాతీయ స్థాయిలో తెలుగువారి తాలూకు గౌరవాన్ని సాటే స్థాయికి ఎదిగినటువంటి ఓ మహోన్నత నాయకులు. మరి వాళ్ళ కింద స్థాయిని నీతి నిబద్ధతతో నిజాయితీగా రాజకీయాలకి సేవ చేసి ప్రజా సంక్షేమంలో నిలదీసినటువంటి నాయకులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు యావత్ భారతదేశం అంతా ఇలాంటి నాయకుల కోసం గర్వించవలసినటువంటి విషయం ఉంది. మరి ఆయన ఆశయాలని మన భావితరాలకు తెలియజేసే విధంగా మనం ప్రజల్లో తీసుకెళ్ళి మరి ఏదైతే ఉక్కు ఉద్యమంలో ఆయన పాల్పంచుకున్నారో ఆ ఉద్యమాన్ని మనం సాధించే వరకు కూడా ప్రజా సంఘంలో కానీ కార్మిక సంఘాలుగా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన ఆత్మకి హెచ్ఎంఎస్ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన ఆత్మశాంతి కలగాలని జేఎంఎస్ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ థ్యాంక్ యూ. కామ్రేడ్ సీతారాం గారి యెచూరి అకాల మరణం మన భారతదేశంలో మన అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన దేశం కోసం, కార్మిక వర్గం కోసం ఎన్నో సేవలు అందించి మరి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు.
అటువంటి నాయకుడిని కోల్పోవడం మనందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుస్తూ ఆయన ఆశయాలనే మనందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి ఏదైతే మరి స్టీల్ ప్లాంట్ ఆయన కోరుకున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి ఆ ప్రైవేటీకరణ కాకుండా మనందరం కూడా ఆయన మాటల్ని తోడుగా పెట్టుకొని మనం ముందుకు సాగాలని చెప్పి మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పటికైనా సరే మన అందరం ఐకమత్యంతో, కమ్యూనిజం భావజాలంతో ఐకమత్యంతో ఈ ప్రైవేట్ రంగ భారతదేశంలో ప్రైవేట్ రంగ విధానాన్ని, ప్రైవేట్ రంగ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనే ఒక పేరుతో ఆ వ్యాపారస్తులందరూ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే తత్వం కమ్యూనిజానికి ఉంది. కాబట్టి మనందరం కమ్యూనిజం బాటలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని సందర్భంగా అప్పుడు మాత్రమే వీళ్ళకి ఆశయాలకు నివాళులర్పించిన వాళ్ళు అవుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు. కలిస్తే మహోజ్వలంగా పేలి ఈ ప్రపంచాన్ని మార్చేస్తుందని, అలాంటి విద్యార్థి రంగం నుంచి వచ్చిన ఒక విప్లవ జ్యోతి శ్రీ సీతారాం యేచూరి గారు. ఆయన విద్యార్థి రంగం నుంచి రకరకాల మిత్రులందరూ చెప్పారు ఇందిరాగాంధీ గారితో ఎట్లా ఫైట్ చేశారు ఏంటనేది. ఆయన రకరకాల, మా బాలగోపాల్ గారు కూడా ఎప్పుడు చెప్పారు ఆయనకి 2 లక్షణాలు ఉన్నాయి. జనరల్గా మనిషికి ఒక లక్షణం ఉంటుంది, ఆయన 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్టులకి ఏంటంటే పోరాడే లక్షణం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాడడం. రెండోది ఆర్గనైజింగ్ స్కిల్స్. ఈ సీతారాం యేచూరి గారిలో మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఉద్యమ నిర్మాణం ఎలా చేయాలి, ఆ స్ట్రాటజీస్ అన్నీ బాగా ఆయనకు తెలుసు అని ఇప్పుడు బాలగోపాల్ చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఇదొక ఈ ప్రూఫ్. ఆయన చనిపోతే మన ప్లాంట్లో రకరకాల 30 యూనియన్స్ ఇక్కడ రిప్రజెంట్ అయ్యాయంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు కలిసి పోరాడే లక్షణం సహజంగా శ్రామిక వర్గానికి ఉంటుంది. ఇలాంటి మేధావులు లేని లోటు మనం పూడ్చుకోలేనిది. అయితే సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే కాలుస్తారు, లేకపోతే పూడుస్తారు. కానీ ఆయనకి మరణం లేదు. ఆయన పార్థివ దేహాన్ని కూడా ఎయిమ్స్లో విద్యార్థుల పరిశోధనల కోసం ఇచ్చారు. సో ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తులకి మనం ఎంత నివాళులు అర్పించడం అనేది కంటే, అలాంటి వ్యక్తుల ఆశయం కోసం మనందరం పునరంకితం కావాలి. అలాంటి వ్యక్తులు ఏదైతే ఆశించారో, ఏ సమాజ నిర్మాణాన్ని అయితే ఆశించారో అలాంటి దానికి మనందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనందరం ఏకమై, మన మిత్రులందరూ చెప్పారు ఈవేళ మన మెడ మీద ఒక కత్తి ఉంది, దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడాలంటే ఇదే స్ఫూర్తితో, ఇదే సంఘటితంతో అందరం కలిసి పోరాడి మన విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ అవ్వకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతారాం యేచూరి గారు లేకపోవడం అన్నది కార్మిక లోకానికి, అలాగే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. మరి ఆయన తాలూకు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మన పెద్దలందరూ చెప్పినట్టు మరి ఆయన నిజమైన నివాళులు అర్పించినట్టు. కాబట్టి మరి ఆయన మృతికి సంతాప సూచకంగా మరి మా యూనియన్ పరంగా ఆయన కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకొస్తున్నాను. మరణం అన్నది మనకి కార్మిక వర్గాలకి కాదు, భారతదేశ 50 మందికి కూడా తీరని లోటని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో, మన ఆంధ్ర నుంచి సిపిఎం పార్టీలో ఆ స్థాయిలో ఉన్నారు అంటే అది ఆషామాషి విషయం కాదు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా మరి అతను ఉన్నత ఆశయాలతో పనిచేశాడు. మరి ఆ రోజుల్లో ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడంటే జనరల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి వెళ్తుంటారు ఎక్కువ. అప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ ఆ పార్టీకి అటాక్ అయ్యేవారు. కానీ కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి ఈ భారతదేశ పేద ప్రజలకు పనిచేయాలి ఉద్దేశంతో మరి ఆయన గట్టిగా కృషి చేశాడు. అలాగే కార్మిక వర్గానికి మనకి మోస్ట్లీ ఆ రోజుల్లో కంపెనీలు రావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి 2005 నుంచి 2020 వరకు కూడా మరి ఆయన ఈ కార్మిక వర్గానికి ఎక్కువ కాలం చాలా కృషి చేసి ఉన్నారు. మరి అటువంటి నేత ఈరోజు లేకపోవడం మనకి చాలా బాధాకరమే. మరి ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే సిపిఎం పార్టీ కూడా చాలా తీరం లోటని తెలియజేసుకుంటూ ఆ ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం. అలాగే ఇక్కడికి ఈ సంతాప సభకు ఇచ్చేసినటువంటి కార్మిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైనా మరి ఈరోజు చాలా విచారకరమైన సంఘటన. దేశానికి, అలాగే కార్మిక వర్గానికి, కర్షకులకు కూడా తీరని లోటు. ఏదైతే ఆయన విద్యార్థి దశ నుంచి ఏదైతే సిద్ధాంతంతో వచ్చాడో అదే సిద్ధాంతాన్ని ఆయన జీవితం కోల్పోయే వరకు, తన మరణం వరకు కూడా మరి ఇటు ప్రజా సమస్యల మీద, కార్మిక సమస్యల మీద మరి పోరాడి, మరి నీతిగా నిజాయితీగా మరి తన ఏదైతే ఎంచుకున్నాడో ఆ విధానాన్ని కొనసాగించి
మరి ఈరోజు మరణించడం చాలా తీరం లోటే. ఇటు యావత్ ప్రపంచ కార్మికానికి అలాగే ఆ పార్టీకి దేశానికి కూడా ఒక మంచి నాయకుని కోల్పోవడం చాలా విచారకరం. మరి ఈ సందర్భంగా మరి ఆయనకి ఆయన కుటుంబానికి మా యునైటెడ్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ DI2 తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్కారం. సీతారామ యేచూరి గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. సోదరులారా, అందరూ చాలా విషయాలు మాట్లాడారు. ఆయన పురోగతి, ఆయన ఏ విధంగా ఎదిగారు అనేది. ఒక స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ఒక అసామాన్యమైన రీతిలో ఆయన ముందుకెళ్లారు. నుంచి జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందే విధంగా కూడా ఆయన వెళ్ళారంటే ఆయన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఆయన ఒకటే కాదు, ఆయన భాష మీద కూడా అపారమైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీడియాలో మనం ఆయన మీటింగ్లు అయితేమి, మామూలు పార్లమెంట్లో మాట్లాడే విధానం అయితేమి చూస్తూ ఉంటే ఆయన ఇంగ్లీష్లో పట్టు లేని వాళ్ళకు కూడా, సబ్జెక్టుల మీద పట్టు లేని వాళ్ళకు కూడా ప్రతి విషయం ఆయన మాట్లాడుతుంటే ఏ భాషలో మాట్లాడినా కూడా దాన్ని మనకు ఆ భాష తెలుసా, ప్రతి మాట కూడా అర్థం తెలిసే విధంగా ఆయన, అంటే ఆయనలో ఉన్నటువంటి పరిణతి, ఆయనలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం, ఈ సమాజం కోసం, ప్రపంచ రాజకీయాలపైన, కార్మిక వర్గాలపైన ఆయనకున్నటువంటి పట్టు చాలా అపారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఇవాళ లేకపోవడం కూడా కార్మిక వర్గానికి చాలా లోటు. మన స్టీల్ ప్లాంట్ కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఏమైనా విషయం వచ్చినప్పుడు మన మీడియాలో చూస్తున్నాం, మన వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పెద్ద భరోసా ఉండేది. ఆయన ఇవాళ లేకపోయినా భౌతికంగా ఆయన ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ కోరుకుంటూ, అలాగే ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం. సీతారాం యేచూరి గారు చాలా మల్టీ స్కిల్ పర్సనాలిటీ అన్నమాట. ఆయన చదువుకున్నదేమో చెన్నైలోనే, చైల్డ్హుడ్ అంతా కల్పాకంలో ఉండి అక్కడ లయోలా కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. ఆయన స్టూడెంట్ సైడ్ నుంచి కూడా చాలా హైలీ స్కిల్డ్, చాలా బ్రైట్ స్టూడెంట్గా వచ్చి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అందులో కూడా వచ్చి, తర్వాత అక్కడ రాజ్యసభ మెంబర్ అయ్యేటప్పుడు కూడా అండి ఆయన ఫింగర్ టిప్స్లో ఉంటుంది అన్నీ కూడా. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇంత బడ్జెట్ దీనికి కేటాయించారు, సోషలిజం అంటే పెట్టుబడిదారులకు అగెన్స్ట్గా ఉండి ఇక్కడ ఉన్న 140 కోట్ల జనాలు ఉన్నారంటే అందరూ కూడా కూడుగుడ్డ నీడ దొరకాలనేది సోషలిజం మీద అంత కాన్సెప్ట్ ఉన్న మనిషి. మన స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా ఇందాక మన అందరూ కూడా చెప్పారు. కాబట్టి ప్రతి మంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్న కంపెనీ వల్లే మన అందరికీ కూడా ఈక్వాలిటీ దొరుకుతుంది అనే విషయంలో కాన్సెప్ట్లో అందరూ మనసుని దోసుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నా డెడ్ బాడీని ఈ మన దేశానికి కానీ రీసెర్చ్ పర్పస్ కానీ ఫ్యూచర్లో లాస్ట్ మినిట్ వరకు కూడా అటువంటి వాళ్ళని మన భారతదేశం కోల్పోయింది. అందరి మనసులో కూడా ఇస్తున్నారు. ఆయన కండోలెన్స్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. మా సిఎఫ్టీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయాలకి మంచి ఉదాహరణ సీతారాం యేచూరి గారు. ఎందుకంటే ఆయనకున్న పర్సనాలిటీ కానీ, తెలివితేటలు కానీ అవన్నీ నిజంగా రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఈరోజు నిజంగా దేశానికి అత్యున్నత పదంలో ఆయన ఉండవలసిన పరిస్థితి. కానీ ఆయన ఏంటంటే విలువలు నమ్ముకొని ప్రజాసేవ చేయాలని, ప్రజలకి మన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో అలనాడు మహామేధావులు సభలో, రాజ్యసభలో కానీ, అలాగే ఇందిరాగాంధీ గారితో కానీ అలనాటి పెద్దలందరితో కూడా పరిచయాలు ఉండి, ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో అలాంటి వ్యక్తి చూడడం చాలా కష్టం. ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ మొన్న ఢిల్లీలో CITO సెమినార్ పెట్టారు. తర్వాత మన పోరాట కమిటీ మీటింగ్ ద్వారా మన అక్కడ ఉద్యమం చేసినప్పుడు ఆయన పర్సనల్గా కలవడం జరిగింది. ఎందుకంటే ఆయన చూడగానే ఆయనలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అంత అనుభవం ఉన్న వ్యక్తితో మనం ఉన్నామంటే అది నిజంగా మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అలాంటి ఎందుకంటే పార్టీలు మారిపోవడం, పార్టీలకి అంటే పదవుల గురించి పాకులాడే రోజుల్లో అలాంటి వ్యక్తి, విలువలు ఉన్న వ్యక్తి లేకపోవడం మనకి చాలా దురదృష్టకరం. అయినప్పటికీ పుట్టిక చావున్నది అనివార్యం మనిషి జీవితంలో. మనందరం కూడా ఆయన ఆశీస్సాలను ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రతిభ మన మానవాళి ఉన్నంత వరకు కూడా ఆయన జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకంటే కమ్యూనిస్టు భావాలు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈరోజు కమ్యూనిస్టు భావాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మనకి తెలియడం అన్నది నిజంగా మన అదృష్టం. మన పేపర్లో చరిత్రలో చూసేవాళ్ళం పెద్దలందరూ చరిత్రకారులు ఉన్నారని, కానీ ఆయనతో మనం పరిచయాలు ఉండి కూడా అంత చరిత్రకారుడితో మనం కూడా ఉండడం అన్నది మన అదృష్టంగా భావిస్తూ, అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన జై హింద్.
అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వపడగా తెలుగువారు మనం యాక్చువల్లీ. ఎందుకంటే ఒక పోరాట ప్రజ్ఞ ఉన్న వాళ్ళు, ప్రశ్నించే వ్యక్తి గొంతు నిజంగా మోగపోయిందని అనుకోవాలి ఈరోజు మనం. ఎందుకంటే అటువంటి వ్యక్తి మన మధ్య లేనందుకు మా యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలని మనం విశాఖ స్టీల్ కార్పొరేషన్ తరఫున సీతారాం యేచూరి గారికి మా యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలని నమస్కారం. సీతారాం యేచూరి గారి మరణం అందరికీ చాలా బాధ కలిగించిన విషయం. ఎందువల్లంటే ఆయన ఈ మధ్యకాలంలో మన స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగిన బహిరంగ సభలోనే ఆయన ఒక విషయం చెప్పారు. అదేంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలే ఓనర్లు, దాన్ని నడిపే వాళ్ళు మేనేజర్లు. అంటే మోడీ మేనేజర్, ఓనర్ కాదు, ప్రజలే ఓనర్లు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా నిన్న డీసీహెచ్ గారు పెట్టారు. అది కనుక చూస్తే ఆయన ఎంత స్పష్టతగా మాట్లాడారనేది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల, అలాగే బిహెచ్పిని బిహెచ్ఈఎల్ విలీనం చేయడం కోసం ఆయన చేసిన కృషి కూడా ఆ రోజు ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. అందుకని మేనేజర్ కనుక ఈ సంస్థను అమ్మాలని చూస్తే ఆ మేనేజర్ని తీసేయాలి మన పనిలోంచి, ఆ మోడీని దించాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్తో చాలా చక్కగా వివరించారు. అటువంటి ప్రభుత్వ సంస్థల కోసం ఆ రకంగా పనిచేసే నాయకులు లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం మన అందరికీ. అందుకని అటువంటి వ్యక్తి అందరూ చెప్పినట్టుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడమే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళని చెప్పేసి నేనైతే మనసారా కోరుకుంటున్నాను. తర్వాత BA కానీ MA కానీ ఇవన్నీ చేసే సందర్భంలో కూడా అక్కడ కూడా ఏ టాపర్స్ వచ్చాడు. ఆయన వస్తూ 74లో SFAకి ఉద్యమంలో జాయిన్ అయ్యి, ఇందా మీరు అందరూ చెప్పినట్టుగా ఇందిరాగాంధీ నేను రాజీనామా చేయని చెప్పి అడిగే స్టేజ్కి ఆయన వెళ్ళాడు. ఇవాళ ఇక్కడ CMDనో పనికిరాని ఒక ఆఫీస్ ఉన్నో రాజీనామా చేయమంటే వెనక్కి ముందు 10 సార్లు చూసుకుంటున్నాం మనం. కానీ ఇందిరాగాంధీ ఇంటికి పోయి జానం వేసుకుని ఇంటి మీదకి వెళ్ళి నువ్వు రాజీనామా చేయమని చెప్పే పరిస్థితి ఆమె పక్కన నుంచో పెట్టి ఆ పత్రం దిశాలి సీతారాం యేచూరి. ఆయన మన ఉద్యమంతో ఎలా పెనవేసి ఉన్నది పోరాట కమిటీతో కూర్చొని సుదీర్ఘంగా గంట సేపు ఉక్కోసులో మీటింగ్ పెట్టడం జరిగింది. లేటెస్ట్గా పోయిన అక్టోబర్ 5వ తారీఖున ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఉక్కోసులో ఉన్నాడు ఆయన. మన ఉద్యమం కోసం విషయాలన్నీ కూడా ఆయన చెప్పేదానికి నాకు అవకాశం దొరికింది. అన్ని విషయాలు చెప్పిన తర్వాత పోరాట కమిటీతో మాట్లాడిన తర్వాత పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడుతూ మిమ్మల్ని కాపాడేది మీ పోరాటం ఒకటే, ప్రభుత్వాలు మారచ్చు, విధానాలు మారలేదు అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారినాయి, విధానాలు అలాగే ఉన్నాయి. ఇంకా కొట్టుకుని చేస్తూ ఉన్నాం. 3 రోజుల నుంచి మీటింగ్లు జరుగుతున్నాయండి. ఏ మీటింగ్ ఎవరికి తెలియదు. అధికారులు వెళ్ళారని చెప్పి చాలామంది చెప్తున్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ ఇక్కడే ఉన్నాడు, డైరెక్టర్ పర్సనల్ ఇక్కడే ఉన్నాడు, డైరెక్టర్ కమర్షియల్ ఇక్కడే ఉన్నాడు. కానీ ఢిల్లీలో మీటింగ్లు జరుగుతున్నాయి. ఎవరంటే సక్సేనాతో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయంట. కాబట్టి ఏదైనా పీడిత ప్రజల కోసం సామాన్య ప్రజానీకం అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మొత్తం తన తాలూకా మొత్తం జీవితాన్ని త్యాగం చేసి పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఆయన అగ్రగణ్యుడు. మనం కోల్పోవడమే కాదు, ఈరోజు ప్రపంచ దేశాలు చెప్తున్నాయి ప్రపంచం ఒక కమ్యూనిస్ట్ మేధావుని కోల్పోయామని చెప్పేసి. ఇందాక శరత్ గారు చెప్పారు 2 లక్షణాలు ఉంటాయని చెప్పి. ఒకటి పోరాటతత్వం, 2 ఆర్గనైజ్ స్కిల్స్ అని చెప్పేసి. ఆ 2తో పాటు 3వది కూడా ఏంటంటే స్టడీ. అది లేకపోతే ఏమి చేయలేం మనం. ఏదో పక్క నాయకులు మాట్లాడేసి ముగ్గురు బట్టి మాట్లాడడం కదా. స్టడీ ఉండాలి ప్రతి అంశం మీద. ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ కావాలి నీకు. అది ఉండాలంటే కమ్యూనిజం మీద అని ఒక గ్రిప్ ఉండాలి. మన జూన్లో కూడా పాలస్తీనా మీద చేస్తే దాంట్లో కూడా పోయి మాట్లాడాడు. అంటే 1 విషయ అవగాహన చేసుకోవడం, స్టడీ చేయడం, 2 ఆర్డినెంట్ స్కిల్స్, 3 పోరాటతత్వం అన్ని కలగలుపున్నటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. ఆయన మన తెలుగువాడు కావడం, ఈ రాష్ట్రం నుంచి పోవడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన మాట్లాడే తెలుగు కానీ ఇది కానీ. కాబట్టి ఆయనకి నివాళులు అర్పించడం అంటే విశాఖ ఉక్కు ఉద్యమం ఏదైతే ఉందో నిర్మోహమాటంగా ప్రతి నాయకుడు నిరాడంకంగా జరిగిన నష్టాన్ని, ఇది నష్టం, ఇది కష్టం, ఇది తప్పు అని చెప్పి చూపించినాడు. ఈ ఉద్యమానికి మంచి జరుగుతుంది. ఆ ఉద్యమానికి మంచి జరిగితే ఇలాంటి నాయకులు నివాళులు అర్పించడం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒక కమ్యూనిస్టు దిగ్గజం ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల చేతికి రాజ్య అధికారం రావాలని పాటుపడిన వ్యక్తి నిన్న అకాల మరణం అన్నది చెందటం జరిగింది. ఇది కార్మిక వర్గంగా మనందరికీ తీరని లోటు. కాబట్టి ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ చెప్పినట్టు ఆయన తాలూకా ఆశయం ఏదైతే ఉందో
ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించేలాగా మనం పోరాటం చేయడం ద్వారా ఆయన ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఐక్యంగా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏచూరి గారికి నివాళులర్పించిన మీ అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ CA2 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జోహార్. Don't forget to like, subscribe and share the videos.